గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నేడే తుదిపోరు, ఎగ్జిట్ పోల్స్ సిద్ధం, ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్, ఉత్తరాదిన ఎండ ప్రచండం, విమానం ఒకరోజు ఆలస్యం, స్పృహ తప్పిన ప్రయాణికులు, డొనాల్డ్ ట్రంప్ దోషి, గిరిజనుల జీవనశైలి చూసొద్దాం రండి, మత్తు పదార్థాల నుంచి బయటపడండి, మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే, చల్లని రేయే వేడెక్కెనులే, పట్టణాల్లో పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, పొగాకుతో శారీరక మానసిక వ్యాధులు. ఈరోజు వార్తలను చూద్దాం. నేడే తుదిపోరు, ఎగ్జిట్ పోల్ సిద్ధం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 57 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల పండుగలో ఆఖరి అంకం ఫలితాల వెల్లడే. అయినా అంతకు ముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్. ఈ రోజుతో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే వెల్లిస్తున్న 400 పార్ సాధ్యమేనా? భాజపాకు సొంతంగా సీట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా? ఆంధ్రావని మొగ్గు ఎటువైపు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకున్నా ఉజ్జాయింపుగా ఓ అంచనాను ముందుంచుతాయి. ఇవి కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ అంతిమ ఫలితంపై మరింత ఉద్వేగాన్ని, ఉద్విగ్నతను పెంచుతాయి. ఓటర్లపై ప్రభావం పడకుండా ఉండటం కోసమని పోలింగ్ చివరి రోజు అయిన ఈ రోజు ఓటింగ్ సమయం పూర్తయ్యాకే ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. ఓటు వేసి వచ్చిన ఓటర్లలోంచి కొంతమందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి అడిగి తెలుసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించి చేసే గణాంకాల గమ్మత్తే ఈ ఎగ్జిట్ పోల్స్. ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్. మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్ణాటకలోని హసనా ఎంపీ ప్రజ్వల్ రేవన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మహిళా అధికారులు కటకటాల వెనక్కి పంపారు. ఆరోపణలు రాగానే విదేశాలకు వెళ్లిపోయిన ఆయన ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రజ్వల్ను సైకో రేపిస్ట్గా పరిగణించిన పోలీసులు ఆయన నుంచి వేధింపులకు గురైన మహిళల్లో ధైర్యం నింపేందుకు ప్రజ్వల్ను బంధించే బాధ్యతను పూర్తిగా మహిళా అధికారులకే అప్పగించారు. సిఐడి కార్యాలయం వరకు మహిళా పోలీసులున్న వాహనంలోనే ప్రజ్వల్ను తరలించారు. తన అధికారం, రాజకీయ అండతో మహిళలను వేధించిన ఎంపీని మహిళా అధికారులే అరెస్ట్ చేశారన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నట్లుగా సిట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రేవన్న బెయిల్ పిటిషన్పై కోర్టు నిరాకరించింది. ఈ నెల 6వ తారీఖు వరకు రిమాండ్ పొడిగించింది. డొనాల్డ్ ట్రంప్ దోషి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శృంగార తార స్టార్మీ డానియల్స్కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్ను దోషిగా తేల్చింది. జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. కాగా తీర్పుపై ట్రంప్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవచ్చు. అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు ప్రారంభించింది. విమానం ఒకరోజు ఆలస్యం, స్పృహ తప్పిన ప్రయాణికులు.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురయ్యింది. మొత్తం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3:20 బయలుదేరవలసిన విమానం సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో అప్పటికే విమానంలోకి చేరిన ప్రయాణికులు కొన్ని గంటల పాటు కూర్చోవలసి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దాదాపు 8 గంటల తరువాత సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్లు తెలిసింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ క్రమంలో మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు వారిని మరో విమానంలో తరలించారు. ఉత్తరాదిన ఎండ ప్రచండం. ఉత్తరాదిన భానుడి భగవగలు, వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో మరో 43 మంది ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలై చనిపోయినట్లు తెలిసింది. వీరిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే 25 మంది సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్, నుహ్లలో శుక్రవారం 48.2, చండీగఢ్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాల్లో జూన్ 3వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో శుక్రవారం కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది వడగాలులకు తాళలేక మృతి చెందినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లో 15 మంది పోలింగ్ సిబ్బంది సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో వడదెబ్బతో 5 చనిపోయారు. మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే. కృతి శెట్టి. నా తొలి మూవీ ఉప్పెనలో బేబమ్మ పాత్రకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఆ తరువాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ఉప్పెన రస్టిక్ లవ్ స్టోరీ, మనమే రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను చేసిన సుభద్ర పాత్రలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. అది ప్రేక్షకులకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండదు. నా వరకు పాత్రకి న్యాయం చేస్తాను. మన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నానని హీరోయిన్ కృతి శెట్టి అన్నారు. ఈమె సర్వానంద్, విక్రమాదిత్యతో కలిసి మనమే సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెల 7వ తేదీన విడుదలవుతుంది. గిరిజనుల జీవనశైలి చూసొద్దాం రండి. విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు సైతం వేసవి కాలంలో కాస్తంత విశ్రాంతి, మానసిక ఆనందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ క్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటు చేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతో పాటు అడవి బిడ్డలైన సోలాములు, కోందులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరినీ చరిత్ర, సంస్కృతి తెలియచేసేలా ప్రతిమలు ఉన్నాయి. మత్తు పదార్థాల నుంచి బయటపడండి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలియజేశారు. ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తు పదార్థాల నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునేలా చూడాలని కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముద్రించిన అవగాహన పోస్టర్ను కలెక్టర్ ఢిల్లీరావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతిండమే కాకుండా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడతారని, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారిలో అవయవాలు దెబ్బతిని ప్రతిరోజు దేశవ్యాప్తంగా సగటున 3,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు. విద్యాసంస్థల సమీపంలో
పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరపకూడదనే నిబంధన జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా చూడాలని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని, పిల్లలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు అనుమానం వస్తే వారికి పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలని కోరారు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ద్వారా కళాశాలల్లో, విద్యాసంస్థల్లో పొగాకు వల్ల కలిగే నష్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. చల్లని రేయే వేడెక్కెనులే. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చల్లని రాత్రులు కరువవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని 140కి పైగా భారత నగరాలలో 60% పైగా రాత్రులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా భువనేశ్వర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందం ఒక అధ్యయనంలో తేల్చింది. నేచర్ సిటీస్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం రాత్రులు పెరుగుతున్న వేడిమి, వర్షపాతం, కాలుష్యంతో సహా వాతావరణంలోని ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్కోట్ నగరాలు తీవ్ర పట్టణ ప్రభావ రాత్రులను అనుభవిస్తున్నాయి. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వేడి రాత్రుల తాకిడి బాగానే ఉంది. అర్బన్ హీట్ ఐలాండ్కు వేగవంతమైన అభివృద్ధి, పట్టణాల విస్తరణే కారణం. ప్రస్తుతం దేశ జనాభాలో 36% అంటే దాదాపు 40 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఇది 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇది రాత్రి వేడిమి మరింత పెరగడానికి దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకుతో శారీరక, మానసిక వ్యాధులు. పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ పేర్కొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనివర్సిటీలో అవగాహన కార్యక్రమం, ఓరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ కె బాబ్జీ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల కారణంగా అనేక శారీరక, మానసిక వ్యాధులు సోకుతున్నాయని తెలిపారు. గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్తో పాటు నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయన్నారు. పొగాకు ఉత్పత్తుల వలన కలిగే వ్యాధులపై పిల్లలకు విస్తృత అవగాహన కలిగించడం ద్వారా రానున్న రోజుల్లో వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఐడిఏ, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి, డాక్టర్ సుధా, డాక్టర్ సిహెచ్ఆర్ సునీల్, డాక్టర్ కె వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు. చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఏం చేయాలి? శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. ఎల్డిఎల్ అనే చెడు కొవ్వులు డెసిలీటర్కు 70 మిల్లీగ్రాములకు మించకూడదు. మధుమేహం ఉన్నవాళ్ళు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అపోహలను పక్కన పెట్టి వైద్యుల సూచనలను తప్పక పాటించాలి. మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తిండిని అదుపులో ఉంచుకోవాలి. చెడు కొవ్వు తగ్గడానికై మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తేనే మంచిది. అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెంతులు, ఉసిరి, ధనియాలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సరికొత్త రాష్ట్ర గీతం కోసం పోటీలు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ వెల్లడి. వేడికి కోడి విలవిల. వేడిగాళ్లకు కళ్ళు తేలిస్తున్న కోళ్లు. 1,00,000 కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 500 మృత్యువాత. 15% మేర తగ్గిన గుడ్ల ఉత్పత్తి. పౌల్ట్రీకి కోట్లలో నష్టం. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 34 లక్షలకు టోకరా. పోలీసులను ఆశ్రయించిన ఓ బ్యాంక్ మహిళా ఉద్యోగి. కోట్ల విలువైన బంగారం పట్టివేత. నెల్లూరు జిల్లా గౌరవరం టోల్ ప్లాజా వద్ద 2.94 కేజీల బంగారం బిస్కెట్లు స్వాధీనపరుచుకున్నారు.
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద మరో 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి ట్రెసా జోడీ మరో సంచలనం. ప్రపంచ 6వ ర్యాంకర్ జట్టుపై విజయం. సింగపూర్ ఓపెన్లో సెమీఫైనల్లోకి దూసుకు వెళ్లారు. వైశాలి విజయం, హంపి పరాజయం. నార్వే చెస్ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి తన జోరు కొనసాగిస్తోంది. 4వ రౌండ్ గేమ్లో వైశాలి 54 ఎత్తుల్లో షియా క్రామ్లిన్పై గెలిచింది. నిశాంత్ దేవుకు పారిస్ టికెట్. ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత బాక్సర్. నేడు బంగ్లాదేశ్తో భారత ప్రాక్టీస్ మ్యాచ్ రాత్రి 8 గంటల నుండి. పోరాడి ఓడిన సహజ. సాంటో డొమింగో ఓపెన్ ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ సహజ యామలపల్లి అమెరికా క్రీడాకారిణి కేథరిన్ చేతిలో ఓటమి పాలైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.